మిమ్మల్ని చూసి ఎందుకు రావాలి పార్టీలోకి, కొత్త పార్టీ ఎందుకు వస్తుంది అండి? సో మీకు ఆల్రెడీ తెలిసిందే, కవిత గారు రీసెంట్ గా పార్టీ పెట్టడం జరిగింది. అండ్ పార్టీకి ఎవరైనా రావచ్చు, పార్టీలా అభ్యర్థిగా రావచ్చు అని చెప్పేసి కీలకంగా ప్రకటించింది. కాబట్టి మరి మీరేమనుకుంటున్నారు, ఆమె తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ అనేది ఎవరైనా ప్రారంభించవచ్చు అండి, దాంట్లోకి రమ్మని చెప్పేసి ఎవరైనా ఆహ్వానించవచ్చు. కాకపోతే మీరు చేసే క్రియాశీలక కార్యాచరణ అనేది ఏంటి, అసలు మీ పాయింట్స్ ఏంటి, మీరు ఎందుకు ఈ పార్టీని పెట్టారు, ప్రజల్లోకి ఏ విధంగా పోవాలనుకుంటారు, వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు చేస్తారు, అసలు వాళ్ళ అభివృద్ధి చేసే అంశాలు మీ దగ్గర ఏమున్నాయి, ఇంతకుముందు మీరు చేసిన ఏవి, మిమ్మల్ని చూసి ఎందుకు రావాలి పార్టీలోకి కార్యకర్తలు రావడానికి కొన్ని అంశాలు ఉంటాయి, పార్టీని చూసేసి ప్రజలు ఓటేయడానికి కొన్ని అంశాలు ఉంటాయి. అవేవి ఇప్పుడు రివీల్ చేయలేదు. కొత్త పార్టీ తోటి ముందుకు వస్తుందని చెప్పి అన్నారు, కానీ కొత్త పార్టీ ఎందుకు వస్తుంది, కొత్త పార్టీ రావడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటిది? ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, ఒకప్పుడు బీఆర్ఎస్ దాన్ని మళ్ళీ టీఆర్ఎస్ చేంజ్ చేస్తామని చెప్పి అంటారు. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఇంకొన్ని పార్టీలు ఉన్నాయి. ఎన్ని పార్టీలు ఉన్నా కానీ ప్రజలకు జరిగే మేలు ఏంటిది, వాళ్ళకి మీరు చేసే సూచనలు ఏంటి, వాళ్ళ బ్రతుకును మార్చడానికి మీ దగ్గర ఏ పథకాలు ఉన్నాయి, అవి మాకు తెలియాలి. ఫస్ట్ కవిత గారు ఏమన్నారు, ఎవరైనా రావచ్చు అని చెప్పేసి అన్నారు. ఎవరైనా తాగుబోతులు వస్తారు, ఏం చేస్తారు తాగుబోతులు తీసుకొని? కొన్ని నియమాలు అంటే మీకు కూడా ఉంటాయి కదా. పోనీ తిరుగుబోతులు వస్తాడు, వాడిని ఏం చేసుకుంటారు? ఎవరైనా కానీ అయితే పార్టీకి పనిచేసేవాడు అయి ఉండాలి, లేకపోతే ప్రజలకన్నా పనికొచ్చే ఉండాలి. ఈ రెండు నియమాలు అంటే ఖచ్చితంగా ఉండాలి. ఎవరైనా రావచ్చు అని చెప్పి మీరు అన్నారంటే, మీరు తీసుకునే పార్టీ తాగుబోతులు వచ్చింది అనుకోండి, మీకు డైలీ లిక్కర్ స్కామ్లు నడుస్తుంటాయి. లేదు కార్యాచరణ చేసే వాళ్ళు, కార్యాన్ని సక్రమంగా సరిదిద్దే వాళ్ళు ఉన్నారంటే దానివల్ల మీకు పేరు వస్తుంది, మీ పార్టీకి పేరు వస్తుంది, ప్రజల్లో కూడా కొద్దిగా గుర్తింపు అనేది వస్తుంది. మీరు అనే మాట కొద్దిగా క్లియర్గా ఉండాలి, ఎవరైనా రావచ్చు అనేది మాట తప్పది. కవిత గారు ఇంతవరకు పార్టీ పెట్టారు, కానీ ఇంతవరకు పార్టీ పేరు అనేది మీడియా ముందరికి ఇంతవరకు చెప్పలేదు. ఎందుకని ఇంతవరకు పార్టీ పేరు పెట్టలేదు? దాని గురించి నేను చెప్తున్నానండి. ఇప్పుడు తనకు కూడా కన్ఫ్యూజన్ లో ఉంది, అసలు ఏ పార్టీ పేరు పెట్టాలని చెప్పేసి. ఆ మధ్య ఏమైనా చెప్పిందంటే టీఆర్ఎస్ ను మేమే మళ్ళీ రిజిస్టర్ చేసుకున్నాం చెప్పేసి. రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒకసారి టీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ గా మారిపోయింది. అంటే ఫ్యామిలీ గొడవల వల్లనే ఈ పార్టీ కొత్త పార్టీ పెడదామని ఎంచుకుందా, లేకపోతే ఇలాంటి ఒక నాటకమా? ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఫ్యామిలీ గొడవలేనండి. ఒకటి కేటీఆర్ కవిత గారిని దగ్గర రానివ్వట్లేదు. కేటీఆర్ గారు కాబోయే సీఎం నేనే అని చెప్పి ఎప్పుడో ప్రకటించుకున్నారు. ఆయన తండ్రి సీఎం ఉన్నప్పుడే ప్రకటించుకున్నాడు. సో అన్న ఉన్నంత వరకు చెల్లెలకు ఆస్కారం లేదని చెప్పి తనకు క్లియర్ అర్థమైపోయింది. ఇదే పని డైరెక్ట్ గా అన్ననే ఎదిరిస్తే కనీసం తెలంగాణలో ఉండని అనే భయం తనకుంది. కాబట్టి అటు అన్న పైన కాకుండా, ఇటు తండ్రి పైన కాకుండా మధ్యస్థంగా బావ పైన యుద్ధం మొదలుపెట్టింది. ఏది నాని హరీష్ రావు గారి మీద చెబుతుంది. తను క్లియర్ గా పోటీకి వచ్చింది వాళ్ళ మీదే, కానీ ఆ మాట ధైర్యంగా చెప్పలేకపోతుంది. ఏదున్నా అనేది కుటుంబ కుమ్ములాటలు అంతే. తను ఒక సందర్భంలో చెప్పింది, టీఆర్ఎస్ పార్టీ పేరు నేను తీసుకుంటానని చెప్పేసి, నా కొత్త పార్టీకి టీఆర్ఎస్ పేరు పెడతా అని చెప్పేసి. అది ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి ఆలోచించి అర్థమయ్యేది. ఈవెన్ పార్టీ పేరు ఇచ్చే గవర్నమెంట్ అయినా కూడా అంతకు ముందుకు బీఆర్ఎస్ వాళ్ళకు ఈ పార్టీ పేరు ఉంది. వాళ్ళు ఇప్పుడు యూజ్ చేసుకోకపోయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా ఒక రూల్ ఉంటది. వాళ్ళ పర్మిషన్ ఏంది, ఈమెకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒకవేళ తను తీసుకోవాలనుకుంటే వెళ్ళి తన తండ్రిని అడగాలి. ఆ తండ్రి ఏమని అడగాలి? టీఆర్ఎస్ అని చెప్పేసి ఇదేం కేసీఆర్ పార్టీ కాదు. అంత ముందుకు మన టైగర్, ఆయన పేరు గుర్తు రావట్లేదు, టైగర్ రామచంద్ర ఏదో పేరు ఉంది, తెలంగాణ నాయకుడు చనిపోయారు. ఆయన పార్టీది టీఆర్ఎస్ అని చెప్పేసి ఆయన పేరుని కేసీఆర్ గారు తీసుకున్నారు. ఆయన తన పార్టీలో కలుపుకున్న తర్వాత ఆయన నిలగొట్టడం, ఆయన చావు మొత్తం జరిపోయినా అది వేరే విషయం. ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకోవాలంటే ఇదంతా తతంగం ఉంది అన్నట్టు. ఈవెన్ కేసీఆర్ దానికి ఓనర్ అయినా కూడా పాత ఓనర్ ఫలానా అని చెప్పేసి ఉంది. మళ్ళీ ఆ పాత ఓనర్ కనుక గవర్నమెంట్ హక్కులు ఇచ్చింది అనుకో, వాళ్ళు క్లియర్ గా వాళ్ళ పార్టీ పేరు వాళ్ళు తీసేసుకుంటారు. ఇప్పుడు కవిత గారు పెట్టించి ఇచ్చే ఎలా ఉందంటే, ఓన్లీ కేసీఆర్కే కాదు, కేసీఆర్ పార్టీ కూడా ఆ పేరు పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆయన కావాలని చెప్పి టీఆర్ఎస్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఆమె పెట్టించి ఇచ్చి వాళ్ళు కూడా టీఆర్ఎస్ అని చెప్పి మార్చుకోవడానికి వీళ్ళు కూడా పోతుంది. మళ్ళీ పాత ఓనర్స్ వచ్చేసి లేదు మా పార్టీ మాకే కావాలన్నారు అనుకోండి, అప్పుడు కేసీఆర్ కానీ, కవిత కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎంత గింజుకున్నా వీళ్ళకి టీఆర్ఎస్ అనేది పేరు రాదు. సో నేను చెప్పేది ఏంటంటే, మధ్యస్థంగా ఈమె గమ్మున ఉండేసి
కవిత గారు మీకే చెప్తున్నది, మీరు గమ్మున ఉండేసి మీ తండ్రి గారిని టీఆర్ఎస్ చేసుకున్నారంటే చేసుకోనివ్వని, లేదు నాకు కావాలని కొట్టాడితే మాత్రం మీకు రాదు ఆయనకు రాదు, ఫస్ట్ ఓనర్కి అయిపోతుంది టీఆర్ఎస్ అని చెప్పేసి. టైగర్ గారి నాకు పేరు గుర్తులేదు, సారీ, నేను క్షమాపణ అడుగుతున్నాను దాని గురించి. ఆయన చాలా మంచి నాయకుడు, ఆయన్నే మా తెలంగాణను పాలించాల్సిన వాడు, మొదటి సీఎం ఆయన్నే కావాల్సిన వాడు. మా దురదృష్టం కొద్దీ ఆయన చనిపోవడం జరిగింది, లేదంటే ఆయన్నే సీఎం చూసుకునే వాళ్ళం మేము. ఇప్పుడు కవిత గారు మీరు చెప్పిన వల్ల మళ్ళీ ఆయన మాకు గుర్తు చేశారు, చాలా చాలా థ్యాంక్స్ అండి.